మీలో ఎంతమందికి ఇంటర్నేషనల్ ప్రాస్టేట్ సిమ్టమ్ స్కోర్ ఆర్ ఐపీఎస్ఎస్ స్కోర్ గురించి తెలుసు? నేను మీ డాక్టర్ జ్ఞాన్ ప్రకాష్, యూరాలజిస్ట్, శ్రీ హాస్పిటల్, గుంటూరు. ఎల్డర్లీ మెన్లో ప్రాస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ వల్ల వచ్చే సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని ఈ ఐపీఎస్ఎస్ స్కోర్ ద్వారా అసెస్ చేస్తాం. ఫ్రీక్వెంట్ యూరినేషన్, యూరిన్ అర్జెన్సీ అండ్ నైట్ టైం ఫ్రీక్వెన్సీ యూజువల్గా ఎర్లీ సిమ్టమ్స్గా చూస్తాం. యూరిన్ ఫ్లో తగ్గిపోవటం, ఆగాగి రావటం, యూరిన్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వటం, అట్లానే యూరిన్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా బ్లాడర్లో యూరిన్ మిగిలిపోయిందనే సెన్సేషన్ యూజువల్గా అడ్వాన్స్డ్ సిమ్టమ్స్. ఈ 7 రకాల సిమ్టమ్స్కి ఈ క్వశ్చనర్లో 0 నుంచి 5 వరకు స్కోరింగ్ పాయింట్స్ ఉంటాయి. ఈ క్వశ్చనర్ని మీరు ఫిల్ చేసేటప్పుడు లాస్ట్ 2 monthsలో మీకున్న సిమ్టమ్ సివియారిటీని బట్టి మీరు అలాట్ చేసే పాయింట్ ఏదైతే ఉంటుందో వీటన్నిటిని యాడ్ చేయగా వచ్చే టోటల్ పాయింట్స్ని బట్టి మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్ సిమ్టమ్స్గా కేటగరైజ్ చేస్తారు. తద్వారా మీరు యూజ్ చేసే మెడికేషన్కి మీరు బాడీ రెస్పాండ్ అవుతుందా లేదా, ఆర్ ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ లైక్ సర్జరీ చేయాలా అనేది కూడా డిసైడ్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా యూ క్యాన్ రీచ్ మీ త్రూ వాట్సాప్ ఇన్ మై బయో. For more health related information, follow my channel. Thank you.